ఈ ఛానల్ స్టార్ట్ చేసిన వేళ విశేషమేమో తెలియదు కానీ వారం తిరగకుండానే ఇంకో ట్రిప్ వేశాం. ఇదొక అన్‌ప్లాన్డ్ లాంగ్ డ్రైవ్ రోడ్ ట్రిప్. అస్సలు అనుకోలేదు. కానీ అప్పటికప్పుడు అనుకోని ఎటు వెళ్ళాలో కూడా తెలియకుండా ప్లాన్ చేసిన ప్లాన్ లేని ట్రిప్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? పదండి చూపిస్తా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లల్లి మళ్ళీ వచ్చేసా. చూసారా, రోడ్డు మీద ఎవ్వరు లేరు, మేం తప్ప. ఎవరుంటారండి పొద్దు పొద్దునే మనలాంటోళ్ళు తప్ప. నైట్ అంతా నిద్ర పట్టక ఏం చేయాలో తోచక సినిమాలు సీరియల్స్ చూడలేక లాంగ్ వీకెండ్ రావడంతో అలా సరదాగా బయటికి వెళ్దామని 2 జతలు బట్టలు పట్టుకొని పొద్దునే 7ంటికి స్టార్ట్ అయ్యాము. ఏ జర్నీ అయినా స్టార్ట్ అవ్వాలంటే మనకి ముందు పడాల్సింది టీయో కాఫీయో. యూకేలో ఎలాగో టీ తాగలేం కాబట్టి కాఫీ తాగుదామని సర్వీసెస్ కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఎడా కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. లాంగ్ డ్రైవ్స్ ఎంతైనా స్పెషల్ కదా, అందులోనూ ఎటు వెళ్తున్నామో తెలియకుండా. నిజానికి మేము యూకే వచ్చిన ఈ 3.5 years లో ఇదే ఫస్ట్ లాంగ్ డ్రైవ్. వచ్చినప్పటి నుంచి లాంగ్ డ్రైవ్ అంటే ఇండియాకి వెళ్ళడం తప్ప ఇలా వెళ్ళలేదు. దారిలోనే ఏదో ఒక డెస్టినేషన్ ఫిక్స్ అవ్వాలి కదా అని ఆలోచిస్తూ రూమ్స్ కన్నా ఈ ఎండలో క్యాంపింగ్ అయితే ఎలా ఉంటుందా అని అనుకొని దారిలోనే ఒక టౌన్ కి వెళ్ళి డెకత్లాన్ లో టెంట్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ చేసుకొని పెట్టుకున్నాం. వచ్చేసాం. ఇదే మా క్యాంపింగ్ సైట్. వెరీ రీజనబుల్. 30 pounds సైట్ విత్ సీ వ్యూ అంట, అండ్ 40 pounds టెంట్. చాలా చీప్ కదా. స్టేకేషన్స్ కన్నా కూడా ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చెప్పాగా అన్ప్లాన్ ట్రిప్ అవడంతో అలా వెళ్తూ వచ్చేసాము. ఫుడ్స్ డ్రింక్స్ తీసుకోవాలని మర్చిపోయాము. సైట్ చూసేసి దగ్గరలో తినడానికి ఏం దొరుకుతుందా అని అలా చూస్తూ వెళ్ళాము. ఒక మెగ్డీ తప్ప ఏం దొరకలేదు. అలా చూస్తున్నప్పుడే ఇది కనిపించింది. ఎంత బాగున్నాయి కదా, ఎన్ని ఉన్నాయో యాచ్. ఇంకా సైట్కి వచ్చి టెంట్ వేయడం స్టార్ట్ చేశాం. ఫస్ట్ టైం కదా టెంట్ వేయడం, సో కొంచెం టైం పట్టింది. ఎక్కువే పట్టింది. నెక్స్ట్ టైంకి అలవాటు అయిపోతుందిలే. ఏదో క్యాంప్ కదా, టెంట్ కదా అనే ఎక్సైట్మెంట్లో వచ్చేసాం. కానీ వచ్చాకే తెలిసింది క్యాంపింగ్కి కావాల్సినవి చాలా ఉంటాయని. బెడ్ తీసుకున్నాం కానీ పెద్ద పంప్ తీసుకోలేదు. చిన్న పంప్ ఉంటే దాంతో కానిచ్చేసాం. అదే చాలా టైం పట్టేసింది. ఇలాంటి ప్లేసెస్కి వస్తే పంప్, బ్లాంకెట్స్, ఆడుకోవడానికి బాల్ ఆర్ కార్డ్స్, బార్బిక్యూ చేసుకోవడానికి మ్యారినేటెడ్ ఫుడ్, ఇలా మెయిన్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఈసారి అయితే ఇలా గడిపేశాము. నెక్స్ట్ టైం మాత్రం గట్టిగా ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం ఈ ఎక్స్పీరియన్స్తో. టెంట్ వేశాక ప్రశాంతంగా కూర్చున్నప్పుడు చూస్తే అప్పుడు తెలిసింది అక్కడ ఫుడ్ డెలివర్ అవుతుందని. ఇండియన్ రెస్టారెంట్ నుండి లైట్గా ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇలా ఉండడం కూడా చాలా బెనిఫిట్ కదా. అన్నీ ఉంటే ఎన్ని రోజులైనా గడిపేయచ్చు ఇక్కడ. ఇంతకీ మా టెంట్ ఎలా ఉంది? ఎలా ఉందో కమెంట్ చేయండి. క్యాంపింగ్కి కావాల్సిన థింగ్స్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా. మొత్తం అయ్యేసరికి నైట్ అయింది. ఇంకా రిలాక్స్ అయ్యి అలా కూర్చొని పైకి చూస్తే ఎన్ని స్టార్స్ తెలుసా. అలానే చూస్తూ ఉంటే మెడ నొప్పి వచ్చింది కానీ చూస్తూనే ఉండాలనిపించింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. సీవీ అన్నానుగా, అదిగో అదే సీ. ఇది మేమున్న క్యాంపింగ్ సైట్. అందరూ కార్లు వేసుకొని వచ్చేసారు. ఎంతమంది ఉన్నారు కదా ఇల్లు లేని బాధితుల్లాగా. ఇంకా ఫ్రెష్ అయిపోయి డే స్టార్ట్ చేశాం. ఇంతకీ మేము వచ్చిన ప్లేస్ చెప్పలేదు కదా, కార్న్వాల్. ఇది చాలా పెద్ద ప్లేస్. దీంట్లో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో మేము వచ్చిన ప్లేస్ ఫాల్మౌత్.
ఏంటి మళ్ళీ బీచా అనుకుంటున్నారా? ఇది బ్లాక్ పూల్ బీచ్ లాంటిది కాదండి. ఇక్కడ అలలు ఉన్నాయి, కలర్లు ఉన్నాయి. బీచ్ మొత్తం బ్లూ కలర్ లో ఉంది. ఫారెన్ లో బీచ్ అంటే ఇలాంటివే చూపిస్తారుగా, అలాగే ఉంది. అందరూ బ్రిటిషర్సే ఉన్నారు ఎక్కువ, మన దేశీయులు అక్కడక్కడ కనిపించారు అంతే. మీరు నమ్ముతారా, అక్కడ ఒక్కరు కూడా ఫోన్ కానీ కెమెరా కానీ పట్టుకొని కనిపించలేదు, నేను తప్ప. కానీ నాకు తప్పలేదు, నన్ను ఎక్కడ వీడియో తీయొద్దంటారేమో అని భయమేసింది. అందరూ బీచ్ ని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బ్లాక్ పూల్ లో అలలు లేవు కదా, ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో. పెద్ద పెద్దవి అయితే లేవు, కానీ దానికంటే ఇవి బెటర్ అనే చెప్పచ్చు. ఎంతైనా బీచ్ అంటే అలలు ఇలా ఉండాలి, ఈ నురుగు ఇలా రావాలి కదా. ఇవన్నీ సరే, ఇంతకీ ఈ వారం సామెత ఉందా లేదా అని అనుకుంటున్నారా? చెప్తానండి, నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఈ డ్రైవ్ ని చూసేయండి. సామెత: మెరిసేదంతా బంగారం కాదు. దీని స్టోరీలోకి వెళ్తే, ఒక ఊర్లో విక్రమ్ అనేవాడు ఉండేవాడు. అతనికి కాస్ట్లీ బ్రాండెడ్ సూట్స్, జ్యువెలరీ ఇవన్నీ ఉండేవి. వాటిని చూసుకుంటూ మురిసిపోతూ నాకెంతుందో అని అందరికి చూపించేవాడు గర్వంగా. కానీ ఆ వస్తువులతో ఎవరికి హెల్ప్ చేయలేడుగా. అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నవారికి ఏ హెల్ప్ చేయకుండా చేతులెత్తేసేవాడు. అలాగే అతని ఎదురింట్లో ఉండేవాడు ఆదర్శ్. చిన్న చిన్న బట్టలు, చిన్న చిన్న సూట్లు మాత్రమే వేసుకునేవాడు. కానీ ఎవరికైనా సమస్య వస్తే ఎప్పుడు ఎదుటివాడికి హెల్ప్ చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడు. అలా ఒకసారి ఊర్లో పెద్ద వర్షం వచ్చింది. ఇల్లులు కొన్ని కూలిపోయాయి, బట్టలు, పప్పులు, ఉప్పులు అన్ని తడిసిపోయాయి. ఆదర్శ్ ఏమో తన దగ్గర ఉన్న చిన్న వస్తువులు, అవసరమైన సామాన్లు అందరికీ ఇచ్చి హెల్ప్ చేసేవాడు. విక్రమ్ ఏమో ఆ కాస్ట్లీ వస్తువులతో ఎవరికి యూజ్ అవ్వవు కదా, వీటి వల్ల ఏ ఉపయోగం లేదని అప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు అందరూ నవ్వుతూ విక్రమ్తో ఇలా చెప్తారు: మెరిసేదంతా బంగారం కాదు, నిజమైన విలువ మనసులో, మన పనిలోనే ఉంటుంది అని. ఎలా ఉంది ఈ వారం నా వీడియో? వచ్చే వారం ఇంకో సామెతతో కలుద్దాం. ఈసారి ట్రిప్ అయితే కాదులేండి, మళ్ళీ ట్రిప్ అంటే ఇంకా మేము మారిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఓపిక విని లాస్ట్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే మరి, ఉంటానైతే, మళ్ళీ కలుద్దాం.